రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు కేంద్ర రాష్ట్ర అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. కాగజ్ నగర్ మండలం దరిగం అటవీ ప్రాంతంలో పెద్ద పులులు మృతి చెందిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించనున్నారు. వారం రోజుల వ్యవధిలో దరిగం అటవీ ప్రాంతంలో 2 పెద్ద పులులు మృతి చెందాయి. పులుల మృతిపై ఉన్నత స్థాయి విచారణను అధికారులు చేపట్టనున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు కేంద్ర రాష్ట్ర అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. కాగజ్ నగర్ మండలం దరిగం అటవీ ప్రాంతంలో పెద్ద పులులు మృతి చెందిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించనున్నారు. వారం రోజుల వ్యవధిలో దరిగం అటవీ ప్రాంతంలో 2 పెద్ద పులులు మృతి చెందాయి. పులుల మృతిపై ఉన్నత స్థాయి విచారణను అధికారులు చేపట్టనున్నారు. फ्रेश पगमर मिला सर इधर कैटल किल के पास। కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు కేంద్ర రాష్ట్ర అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. కాగజ్ నగర్ మండలం దరిగం అటవీ ప్రాంతంలో పెద్ద పులులు మృతి చెందిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించనున్నారు. వారం రోజుల వ్యవధిలో దరిగం అటవీ ప్రాంతంలో 2 పెద్ద పులులు మృతి చెందాయి. పులుల మృతిపై ఉన్నత స్థాయి విచారణను అధికారులు చేపట్టున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. ఇక చూసుకుంటే దరిగం ప్రాంతానికి సంబంధించి అక్కడ ఈ వారం రోజుల వ్యవధిలో ఇంచుమించు 2 పెద్ద పులులు చనిపోయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు? రైట్ సావే ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పెద్ద పులుల మరణం అయితే కలకలం రేపుతా ఉన్నది. గత వారం రోజుల వ్యవధిలో కూడా దరిగం అటవీ ప్రాంతంలో కూడా 2 పెద్ద పులులు కూడా చనిపోవడం జరిగింది. అయితే ఈ పెద్ద పులులకు సంబంధించి కూడా ఒక పెద్ద పులి అంటే ఫస్ట్ కూడా అధికారులు, అటవీ శాఖ అధికారులు అయితే పెద్ద పులుల ఘర్షణలో ఒక పులి చనిపోయినట్లయితే నిర్ధారించింది. కానీ మరో 2 రోజుల వ్యవధిలో మరో పులి చనిపోవడంతో కూడా వాటిపై కూడా దృష్టి సారించింది. ఏదైతే ఈ వరుస మరణాలతో వారం రోజుల్లో వరుస మరణాలతో కూడా 2 పులులు చనిపోవడంతో కూడా కేంద్రం నుంచి కూడా రాష్ట్రం కేంద్రం నుంచి కూడా 15 మందితో కూడినటువంటి ప్రత్యేక బృందం కూడా ఇవాళ ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి కాల్నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో ఏదైతే పుల్లు మరణించినటువంటి స్థలాన్ని కూడా పరిశీలించాలి. అక్కడ ఏదైతే ఆ చనిపోయినటువంటిది ఒక ఫస్ట్ 3 సంవత్సరాల పులి అయితే K15 గా, అదేవిధంగా కూడా ఇది 2వ పులి మాత్రం S9 గా ఉన్నది. ఒకటేమో 3 సంవత్సరాలు, మరొకటి 5 సంవత్సరాల పెద్ద పులుగా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. అయితే ఒక పులి మాత్రం దానికి విషప్రయోగం జరిగినట్టు కూడా అటవీ శాఖ అధికారులు అయితే నిర్ధారించారు. ఏదైతే దాని మెడకు ఉచ్చు, ఏదైతే తీగతో ఉన్నటువంటి ఉచ్చుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొద్ది గాయాలైనట్టు కూడా ఉన్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఖచ్చితంగా వాటి మీద కూడా విష ప్రయోగం జరిగినట్టు కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక 15 మందితో కూడినటువంటి బృందం అయితే ఇప్పుడే కూడా అక్కడ అంటే ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్ని కూడా సేకరిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహణ కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ నుంచి వాటిని పోస్ట్ మార్టం చేసి కూడా కరణ చేసిన తర్వాత కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతం కాగజ్నగర్కు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో కూడా పెద్ద పులుల సంచారం పెరిగింది. దాదాపు ఒక 10 నుంచి 15 పులులు అయితే సంచరిస్తా ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఏదైతే దరిగం అటవీ ప్రాంతంలో గత 15-20 రోజుల నుంచి కూడా ఒక పులి 3 ఆడపిల్లలతో కూడా సంచరిస్తున్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. చనిపోయినటువంటి పులులు అంటే ఆ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల పులులు 2 కూడా మరి ఆ చిన్న పులికి సంబంధించిన పిల్లల మరి వేరే ఇతర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఆవాసం కోసం వచ్చినటువంటి పుల్ల అనే దాని మీద కూడా కొంత విచారణ అయితే ఏదైతే అధికారులు అయితే విచారణ చేపట్టారు. ముఖ్యంగా కూడా ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో పెద్ద పులులు ఏదైతే చనిపోవడం వరుస మరణాలతో కూడా అటవీ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఏదైతే ఉచ్చుకు బిగిసి కూడా మరో పులి చనిపోయినట్లు నిర్ణయించిన అధికారులు ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ముఖ్యంగా కూడా అటవీ శాఖ అధికారులు గత కొన్ని నెలల క్రితమే కొంతమంది అయితే ఎవరైతే అటవీ వన్యప్రాణుల వేటగాళ్లను కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పులులు అపాయం చేపట్టడానికి కూడా తెలపడం జరిగింది. కానీ ఈ పులి ఉచ్చుకు బలై కూడా మరణించడం అయితే కొంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడతా ఉన్నారు. ఫోరెన్సిక్ నుంచి ల్యాబ్ నుంచి ఏదైతే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడిస్తామని అయితే ఉన్నత స్థాయి అధికారుల బృందం అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. శ్రావ్య. రైట్, థాంక్యూ అరుణ్ కుమార్.